హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెద్ద ట్రైలర్ రిలీజ్ డేట్ తెలిసిపోయింది. స్పిరిట్ మూవీ నుంచి అదిరిపోయి అప్డేట్స్ తెలిసాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు, త్రివిక్రమ్ గారి గాడ్ ఆఫ్ వార్ మూవీ అనౌన్స్మెంట్ వీడియో లాంటి వాటితో పాటు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ ఫస్ట్ మీరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే పెద్ద మూవీ ట్రైలర్ ఈ మంత్ 16th రిలీజ్ చేస్తున్నారు. ఆ రోజు భోపాల్లో ఒక గ్రాండ్ ఈవెంట్ లో ఈ ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్నారంట. ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ గారు, జాహ్నవి కపూర్ గారు, బుచ్చిబాబు గారితో పాటు మూవీ ప్రొడ్యూసర్స్ కూడా వస్తున్నారు. అండ్ ఆల్సో ఏఆర్ రెహమాన్ గారు ఈవెంట్ లో లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారంట. సో చూడాలి మరి ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో. అండ్ ఆల్సో ఈ మూవీ ఫైనల్ డేట్ కూడా లాక్ అయిపోయింది. మూవీ రిలీజ్ కి రెడీగా ఉందని కన్ఫర్మ్ చేశారు. నార్త్ అమెరికా ప్రీ రిలీజ్ సేల్స్ లో అయితే అప్పుడే రికార్డ్స్ బ్రేక్ చేసేసింది. ప్రీవియస్లీ ఓజీకి ఉన్న రికార్డ్ ని జస్ట్ 4 hours లోనే $100K బిజినెస్ చేసి ఓజీ రికార్డ్ ని బ్రేక్ చేసింది. దీన్ని బట్టి మూవీకి ఎంత హైప్ ఉందో అర్థమవుతుంది. అండ్ ఆల్సో June 2nd హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 16th. ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీస్ అన్నింటి గురించి అప్డేట్స్ అయితే వచ్చాయి. అవన్నీ ఒక్కోటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫౌజీ విషయానికి వస్తే ప్రభాస్ గారు ఇంకా 10 days షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందంట. అండ్ అది కంప్లీట్ చేసేసి ఎలాగైనా ఇయర్ ఎండింగ్ వరకు మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా ఫౌజీ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఆర్ ఏప్రిల్ కి పోస్ట్ పోన్ అవుతుందని రూమర్స్ వచ్చాయి. బట్ మూవీ టీం మాత్రం ఈ ఇయర్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా కల్కి 2 మూవీని నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఫస్ట్ పార్ట్ అప్పుడే సెకండ్ పార్ట్ కి సంబంధించిన కొన్ని సీన్స్ షూటింగ్ చేసేసారంట. అండ్ ఆల్సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చాలా వరకు సైమల్టేనియస్ గా కంప్లీట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఇంకా బిగ్గర్ స్కేల్ లో ఉండబోతుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే మరి దీపికా పదుకొనె గారి ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ సాయి పల్లవి పేరు అయితే ఎక్కువ వినిపిస్తుంది. ఏదైనా ఒక అఫీషియల్ అప్డేట్ వస్తే మనకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో దీన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కి కల్కి రిలీజ్ అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం అన్ని నిజమైతే గనక జస్ట్ 1 year గ్యాప్ లో ప్రభాస్ గారివి 3 మూవీస్ రాబోతున్నాయి. ఈ ఇయర్ డిసెంబర్ లో ఫౌజీ, నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో స్పిరిట్ అండ్ డిసెంబర్ లో కల్కి 2. బట్ నాకైతే స్పిరిట్ తప్ప మిగతా 2 రిలీజెస్ మీద పెద్ద నమ్మకం అయితే లేదు. ఇంకా ఫైనల్లీ స్పిరిట్ విషయానికి వస్తే ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కి పోస్ట్ పోన్ అవుతుందని రీసెంట్ గా గట్టిగా రూమర్స్ వచ్చాయి కదా. దాని మీద మూవీ టీం రెస్పాండ్ అవుతూ మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సే లేదు, షూటింగ్ ప్లాన్ చేసుకున్నట్టే జరుగుతుంది అని చెప్పినట్టే నెక్స్ట్ ఇయర్ మార్చ్ 5th కి మూవీ ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీలో ఒక 4 మేజర్ యాక్షన్ సీన్స్ ఉంటాయంట. అందులో ఒక సీన్ కోసం రిహార్సల్స్ కూడా చేశారు. అండ్ ఈ షెడ్యూల్ కంప్లీట్ 2 months ఉంటుందంట. ఒక పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్ ఈ షెడ్యూల్ లో షూట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీలో ప్రభాస్ గారు లీన్ అండ్ ఫుల్ మస్కులర్ లుక్ లో కనిపించబోతున్నారంట. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఫైట్స్ కూడా ఉండబోతున్నాయి. అండ్ అవైతే నెవర్ బిఫోర్ సీన్ రేంజ్ లో తీయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ అప్డేట్స్ అయితే హైప్ ని అలా లేపి ఆ పైన ఎక్కడో కూర్చోబెడుతున్నాయి. మూవీ అయితే పోస్ట్ పోన్ అవ్వకుండా మార్చ్ 5th కే వచ్చేస్తే చాలు. చూడాలి మరి ఏమవుతుందో. జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ నీల్ మూవీ గ్లింప్స్ తో పాటు ఈ మూవీ టైటిల్ ని కూడా రివీల్ చేయబోతున్నారు కదా. అయితే ఈ గ్లింప్స్ వీడియో 3 minutes ఉండబోతుందని తెలుస్తుంది. అండ్ అలాగే ఈ మూవీలో ఎమోషన్స్ చాలా గట్టిగా ఉంటాయంట. దానికి తగ్గట్టుగానే 2 ఎమోషనల్ సాంగ్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇంకో న్యూస్ ఏంటంటే ఈ మూవీలో కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ రాయడానికి దేవకట్ట గారిని ఆన్ బోర్డ్ చేశారు. ఆయన డైలాగ్స్ అయితే చాలా బాగుంటాయి, అది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఎన్టీఆర్ గారికి ఎలాంటి డైలాగ్స్ రాస్తారో చూడాలి. ఆల్సో లాస్ట్ వీక్ అప్డేట్స్ వీడియోలో ఈ మూవీలో రాజీవ్ కనకాల గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని చెప్పుకున్నాం కదా. ఈ వీక్ ఇంకొకరి పేరు కూడా వినిపిస్తుంది, అదే ప్రకాష్ రాజ్ గారు. ఆయన ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నట్టు న్యూస్ వినిపిస్తుంది. అయితే మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు. అండ్ ఇంకో న్యూస్ ఏంటంటే May 20 కి ఎన్టీఆర్ నీల్ మూవీ గ్లింప్స్ తో పాటు ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారితో చెప్పే గాడ్ ఆఫ్ వార్ మూవీ గురించి కూడా ఒక అప్డేట్ ఉంటుంది అని తెలిసింది. అండ్ ఆల్సో ఒక మ్యాసివ్ వీడియోతో ఈ మూవీ అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు కూడా వినిపించింది. బట్ ఇప్పుడైతే ఈ గాడ్ ఆఫ్ వార్ మూవీ రిలేటెడ్ వీడియో అయితే తారక్ గారి బర్త్డే రోజు రావట్లేదంట. వై బికాస్ ఎన్టీఆర్ నీల్ గ్లింప్స్ కి ఎక్కువ రీచ్ ఉండాలి అని ఈ వీడియో అనౌన్స్మెంట్ ని పోస్ట్ పోన్ చేశారని తెలుస్తుంది. ఒకవేళ వస్తే జస్ట్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేస్తారంట. మరి ఇది ఎంతవరకు నిజమో, అసలు ఈ గాడ్ ఆఫ్ వార్ మూవీ ఉందో లేదో కూడా అఫీషియల్ గా ఏదైనా అప్డేట్ వస్తే తెలుస్తుంది. రామాయణ మూవీకి సంబంధించి ప్రెసెంట్ సీతా స్వయంవరం సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. అండ్ ఈ షెడ్యూల్ లో ఈ మూవీలో రావణుడిగా చేస్తున్న యష్ గారు కూడా చేస్తున్నారు. ఈ రామాయణ ఫస్ట్ పార్ట్ లో యష్ గారికి తక్కువ సీన్సే ఉంటాయనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఫస్ట్ పార్ట్ సీతా అపహరణం వరకే ఉంటుంది. సో రాముడికి రావణుడికి ఫేస్ టు ఫేస్ సీన్స్ కూడా ఇందులో ఏముండవు. రీసెంట్ గా రిలీజ్ చేసిన రామా గ్లింప్స్ వీడియోకి అయితే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. నాకు కూడా ఈ గ్లింప్స్ ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో లేదు అని అనిపించింది. ఈ దివాళీకి రామాయణ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవుతుంది. అండ్ యష్ గారి టాక్సిక్ మూవీ June 4th నుంచి పోస్ట్ పోన్ అయిపోయింది కదా. అండ్ రీసెంట్ గానే మూవీలో కియారా అద్వానీ గారు బోల్డ్ సీన్స్ ని ట్రిమ్ చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. వాటి మీద కియారా అద్వానీ గారు రెస్పాండ్ అవుతూ కంప్లీట్ నాన్ సెన్స్ అని సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టారు. సో ఈ మూవీలో కియారా అద్వానీ సీన్స్ ఏవి కట్ చేయట్లేదు. మరి ఇంకా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. బాలకృష్ణ గారు, గోపిచంద్ మల్లేని గారి డైరెక్షన్ లో చేస్తున్న మూవీలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందంట. అండ్ ఈ సాంగ్ లో బాలీవుడ్ యాక్ట్రెస్ నర్గీస్ ఫక్రీ గారు చేయబోతున్నట్టు న్యూస్ వినిపిస్తుంది. ఈ సాంగ్ బాలయ్య గారి స్టైల్లో ఉండే ఒక మాస్ నంబర్. ఈ సాంగ్ పక్కన పెడితే ఈ మూవీ గురించి ఏదైనా ఒక అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఎందుకంటే ముందు అనుకున్న హిస్టారికల్ స్క్రిప్ట్ కాకుండా ఇప్పుడు వేరే స్టోరీతో తీస్తున్నారు. ఆల్సో హీరోయిన్ గా నయనతార గారి ప్లేస్ లో కాజల్ అగర్వాల్ గారు చేస్తున్నారని కూడా రూమర్స్ వస్తున్నాయి. సో అఫీషియల్ అప్డేట్ వచ్చాక ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ బాలకృష్ణ గారు కొట్టాల గారితో చేస్తున్న మూవీకి కార్పెంటర్ అనే టైటిల్ పెడదాం అనుకుంటున్నారంట. అండ్ ఈ మూవీకి అనిరుద్ గారు మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నారు. బాలకృష్ణ గారు అనిరుద్ గారి కాంబినేషన్ లో ఇదే ఫస్ట్ మూవీ. అలాగే హీరోయిన్ గా విద్యాబాలన్ గారిని తీసుకోవాలని చూస్తున్నారంట. ఆల్రెడీ బాలకృష్ణ గారు విద్యాబాలన్ గారితో ఎన్టీఆర్
ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో కలిసి యాక్ట్ చేశారు. ఒకవేళ ఈ మూవీ చేస్తే సెకండ్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా అన్అఫీషియల్ అప్డేట్స్. అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. రీసెంట్ గా విజయ్ దేవరకొండ గారి బర్త్డే సందర్భంగా ఆయన అప్కమింగ్ మూవీ రణబాలి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ మూవీలో హార్స్ రేసింగ్ సీన్స్ కోసం విజయ్ గారు ఎంత కష్టపడ్డారో ఆ వీడియోలో క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే రౌడీ జనార్దన నుంచి ఒక క్రేజీ పోస్టర్ రివీల్ చేశారు. విజయ్ గారు ఈ 2 మూవీస్ ఈ ఇయర్ లోనే రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. డైరెక్టర్ సుజిత్ గారు OG 2 స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారంట. యాక్చువల్లీ ఆయన నాని గారితో కలిసి బ్లడీ రోమియో మూవీ చేయాలి. ఆ మూవీ అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ చేశారు, కానీ పారడైజ్ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడం వల్ల ఈ మూవీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. సో ఆ గ్యాప్ లో OG 2 స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారని తెలుస్తుంది. ఈ సెకండ్ పార్ట్ OG కి ప్రీక్వెల్ ఉండబోతుంది అండ్ ఈ మూవీలో కొన్ని న్యూ క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఉంటారా లేదా అనేది అయితే ఇంకా తెలియదు. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ సత్యదేవ్ గారి రావ్ బహదూర్ మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది. లాస్ట్ వీక్ అప్డేట్స్ వీడియోలో పెద్ద జూన్ 4th కి వస్తుంది కాబట్టి జూన్ 5th కి రిలీజ్ అవ్వాల్సిన రావ్ బహదూర్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పే కదా, అన్నట్టుగానే మూవీ ఇప్పుడు జూలై 3rd కి రిలీజ్ అవుతుంది. వెంకటేష్ మహాగారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ గా బాగుంది. చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందో. సమంత గారు లీడ్ రోల్ లో చేస్తున్న మా ఇంటి బంగారం మూవీ కూడా పోస్ట్ పోన్ అయిపోయింది. యాక్చువల్ గా May 15th కి రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇప్పుడు June 19th కి రిలీజ్ చేస్తున్నారంట. ఇది అఫీషియల్ గా మూవీ టీమ్ అనౌన్స్ చేయకపోయినా పోస్ట్ పోన్ అనేది కన్ఫర్మ్. ఎందుకంటే May 15th కి ఇంకా 5 days ఉంది. అలాంటిది ఇంకా మూవీ ట్రైలర్ గానీ మూవీ టీమ్ ఎలాంటి ప్రమోషన్స్ ని కానీ స్టార్ట్ చేయలేదు. సో పోస్ట్ పోన్ అయితే పక్కా అవుతుంది. మరి న్యూ రిలీజ్ డేట్ June 19th అయినా కాదా అనేది చూడాలి. అసలు ఈ పోస్ట్ పోన్ ఎందుకంటే ప్రెసెంట్ IPL సీజన్ అండ్ దట్టు ఫైనల్ స్టేజెస్ లో ఉందని మూవీని రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ భయపడుతున్నారంట. కానీ నాకెందుకో ఇది రియల్ రీజన్ అనిపించట్లేదు. ఎందుకంటే IPL కి భయపడి ఎప్పుడు మూవీ రిలీజెస్ ని ఆపలేదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తారు? మేబీ వేరే ఏదైనా రీజన్ ఉందేమో అనుకుంటున్నా. ఏదైనా కానీ సమంత గారే ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ కూడా పోస్ట్ పోన్ అయిపోయింది. సూర్య గారి అప్కమింగ్ మూవీ కరుప్పు May 14th కి రిలీజ్ అవుతుంది. రిలీజ్ కి ఇంకా 1 week కూడా లేదు. అలాంటిది నిన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే నాకు అంతేం అనిపించలేదు. రొటీన్ కోర్ట్ రూమ్ డ్రామాలని అనిపిస్తుంది. రీసెంట్ గా త్రిష గారి బర్త్డే సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అండ్ ఈ మూవీని తెలుగులో వీరభద్రుడు అనే టైటిల్ తో అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేస్తున్నారు. ఆల్సో సూర్య గారు ఇంకొక మూవీ విశ్వనాథన్ అండ్ సన్స్ జూలైలో రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ తో పాటు అనౌన్స్ చేశారు కదా. అయితే ఇప్పుడు ఈ మూవీ జూలైలో కాకుండా ఆగస్ట్ 2nd week లో వస్తుందని న్యూస్ వినిపిస్తుంది. బట్ ఇది అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేయలేదు. ఈ మూవీని వెంకీ అట్లూరి గారు డైరెక్ట్ చేస్తున్నారు అండ్ మమితా బైజు హీరోయిన్ గా చేస్తున్నారు. నితిన్ గారు BI ఆనంద్ గారు డైరెక్షన్ అనౌన్స్ చేసిన సైఫై ప్రాజెక్ట్ టెంపరీగా సెల్వ్ అయిపోయిందంట. ప్రెసెంట్ TFI లో ఉన్న సిచ్యువేషన్స్ అండ్ మార్కెట్ రిటర్న్స్ ఎస్టిమేట్ చేసుకుని ఈ మూవీకి అంత బడ్జెట్ పెట్టాలంటే ప్రొడ్యూసర్స్ ఆలోచిస్తున్నారంట. నిజమే, మరి ప్రెసెంట్ మన TFI పరిస్థితి అలానే ఉంది. కానీ నితిన్ గారు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇదేనా హిట్ అవుతుందేమో అనుకున్నా, కానీ ఈ మూవీ అయితే ఇప్పట్లో రావట్లేదు. అది పక్కన పెడితే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నారీస్ రిసవాడ అండ్ సోమశేఖర్ డైరెక్షన్ లో ఒక మూవీ అయితే స్టార్ట్ అయింది. ఈ డైరెక్టర్స్ కి ఇదే ఫస్ట్ మూవీ అండ్ ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్ గా చేస్తున్నారు. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి, జానర్ ఏంటి అనే డీటెయిల్స్ అయితే తెలియదు, కానీ మళ్ళీ నితిన్ గారు కొత్త డైరెక్టర్స్ తో చేసి రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి. చూద్దాం ఏమవుతుందో. ఆల్సో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే ఇంకో 2 ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అయ్యాయని న్యూస్ వచ్చింది. బట్ అఫీషియల్ గా అయితే ఎక్కడ కనబడలేదు నాకు. అందులో ఒకటి సిద్ధు జొన్నలగడ్డ గారు చేస్తున్న వెబ్ సిరీస్. వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ లో నెట్ఫ్లిక్స్ తో చేస్తున్న వెబ్ సిరీస్ లాంచ్ అయ్యి షూట్ కూడా స్టార్ట్ చేశారంట. ఇందులో మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ గా చేస్తున్నారు. అండ్ ఇంకోటి కార్తీక్ గారు హీరోగా చేస్తున్న మూవీ కూడా అఫీషియల్ గా లాంచ్ అయిందని న్యూస్ వినిపిస్తుంది. అండ్ ఇందులో కూడా మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా చేస్తున్నారు. మ్యాడ్ మూవీని డైరెక్ట్ చేసిన కళ్యాణ్ శంకర్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారంట. రామ్ పోతినేని గారు నెక్స్ట్ తనే డైరెక్టర్ గా ఒక మూవీ చేయబోతున్నట్టు న్యూస్ వినిపిస్తుంది కదా. ఈ మూవీని May 15th అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట. దేవిశ్రీ ప్రసాద్ గారు హీరోగా చేస్తున్న ఎల్లమ్మ మూవీలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ గారిని తీసుకోవాలనుకుంటున్నారంట. యాక్చువల్ గా ఫస్ట్ అయితే కీర్తి సురేష్ అన్నారు. బట్ తను ఈ మూవీ చేయట్లేదని చెప్పిన తర్వాత సాయి పల్లవి పేరు వినిపించింది. ఇప్పుడేమో మృణాల్ ఠాకూర్ అంటున్నారు. చూడాలి మరి అసలు ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు ఫిక్స్ అవుతారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు గారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుండగా వేణు ఎల్దండి డైరెక్ట్ చేస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత RB చౌదరి గారు May 5th రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. సూర్యవంశం, సుస్వాగతం, రాజా, నువ్వొస్తావని, నిన్నే ప్రేమిస్తా, సై లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ని ప్రొడ్యూస్ చేశారు. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. నారా రోహిత్ గారి 23rd ఫిల్మ్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చిన్నిమిల్లి మణికుమారి మూవీని డైరెక్ట్ చేస్తున్నారు అండ్ రాకాస ఫేమ్ నయన్ సారిక ఫీమేల్ లీడ్ గా చేస్తున్నారు. త్వరలోనే మూవీని అఫీషియల్ గా లాంచ్ చేసి షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. శివకార్తికేయన్ గారు హీరోగా చేస్తున్న సేవన్ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే గారిని కాస్ట్ చేశారు. రీసెంట్ గా భాగ్యశ్రీ గారి బర్త్డే సందర్భంగా ఈ న్యూస్ ని అనౌన్స్ చేశారు. ఈ సేవన్ మూవీ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇన్స్పైర్ అయి ఉంటుందంట. అండ్ ఈ మూవీని శివకుమార్ మురుగేసన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఇవి OTTలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లో చూస్తే డెకాయిట్ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, LIK స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, పాపం ప్రతాప్ స్ట్రీమింగ్ ఆన్ ETV విన్, బాలా 2 స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్, భరతనాట్యం 2 మోహిని అట్టం స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, సిటడెల్ సీజన్ 2 స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. సో ఇవి రీసెంట్ గా వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ఏంటో కామెంట్స్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ Facebook and Instagram. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Adios.